Hi children, how are you? Welcome to Mass Physics MNR. ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సెట్ 2025 ఎగ్జామ్ రాయబోయే పిల్లలకి ఒక రకంగా ఇది బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పాలి. ఎందుకు? ఏపీలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ గా మారబోతున్నాయి. ఒకసారి చూద్దాం మనం. డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాశాలలు, ఇది మీకు కనపడకపోవచ్చు, నేను చదువుతాను అందుకే. చూడండి, యూజీసీకి 10కి పైగా యాజమాన్యాల దరఖాస్తు. అంటే ఏపీలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు 10కి పైగా యూజీసీకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి దరఖాస్తు చేసుకున్నాయట, అప్లికేషన్ పెట్టుకున్నాయట. ఏమని? మమ్మల్ని డీమ్డ్ యూనివర్సిటీగా మా కాలేజీని మార్చండి అని. చూడు, నెంబర్ 2, ఇప్పటికే కొన్ని కళాశాలల్లో తనిఖీలు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదికి అనుమతులు వచ్చే అవకాశం, అంటే 2025కి వాటికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా రాబోతుంది అని. చూడండి, హోదా లభిస్తే సీట్ల భర్తీ, ఫీజుల నిర్ణయం యూనివర్సిటీలదే కదా. ఒకవేళ ఈ 10 కాలేజీ ఆల్రెడీ పోయిన సంవత్సరం విఆర్ సిద్ధార్థ్ అనే కాలేజీకి డీమ్డ్ హోదా లభించింది. అందుకనే మీరు మొన్న ఎఫ్సెట్ కౌన్సిలింగ్ లో, ఏపీలో ఎఫ్సెట్ కౌన్సిలింగ్ లో మీరు చూస్తే అది వెబ్సైట్ లో విఆర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. చాలా మంది అప్సెట్ అయ్యారు పిల్లలు. అలాగే మరి విఆర్ సిద్ధార్థతో పాటే పోయిన సంవత్సరం ఈ 10 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా, 10 కాదు 31 ఇంజనీరింగ్ కాలేజీలు ఆ యూజీసీకి అప్లై చేసుకున్నాయి, మమ్మల్ని డీమ్డ్ యూనివర్సిటీగా మార్చండి. కానీ మొన్న సార్వత్రిక ఎన్నికలు ఉండటం వల్ల, తనిఖీలు ఇవన్నీ పర్ఫెక్ట్ గా కాకపోవడం వల్ల, పెండింగ్ లో ఉండటం వల్ల ఒక విఆర్ సిద్ధార్థ్ కాలేజీలు మాత్రమే డీమ్డ్ హోదా వచ్చింది. ఈ సంవత్సరం ఈ 10 కాలేజీలకు వచ్చే అవకాశం ఉందట. ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టుకున్నాయి, ఆ తనిఖీలు కూడా అయిపోయినాయి. ఇక హోదా ఒక్కటే రావటం అనేది ఉందట. మరి ఎఫ్సెట్ 2025 ఏపీలో రాసే పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఎంసెట్ లో నేను టాప్ మార్క్స్ తెచ్చుకుంటే, టాప్ ర్యాంక్ తెచ్చుకుంటే నాకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుందని ఆశపడి పిల్లలు చదువుతూ ఉంటారు. మరి ఈ టాప్ ర్యాంక్ వచ్చిన పిల్లలకి ఇక ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రాకపోవచ్చు. ఒకవేళ ఇలా జరిగే అవకాశమే 90% ఉంది. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ జాయిన్ కావాలి? వాళ్ళు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాల్సిన పరిస్థితి. ఇది నిజంగా నేను కూడా చాలా బాధపడతాను. మంచి చదివే పిల్లలకి ఇది బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పాలి. మరి ఎందుకు వాళ్ళందరూ డీమ్డ్ బాటలో వెళుతున్నారు? కారణం ఏంటంటే వీళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్, పాపం ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ కూడా సరిగా పే చేయకపోవటం వల్ల. అర్థమైందా? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చేయట్లేదు, పోయినసారి గవర్నమెంట్ చేయలేదు, పాపం చాలా మందికి చేయలేదు అనుకుంటా. అలా చేయకపోవటం వల్ల వీళ్ళందరూ కూడా డీమ్డ్ బాటలోనే వెళ్లాల్సిన పరిస్థితి. అంటే డీమ్డ్ బాటలో వెళ్తే ఏంటి అంటే అక్కడ వీళ్ళు సొంతగా ఫీజు నిర్ణయించుకోవచ్చు. ఏ కోర్సు అంటే ఆ కోర్సు వీళ్ళ సొంతగా సీట్ల సంఖ్యని, బ్రాంచీలని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇవన్నీ సీట్స్ పెంచుకోవాలంటే వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు పెంచుకోవచ్చు. ఫీజు స్వతగా నిర్ణయించుకోవచ్చు. సొంతగా టెస్ట్ కండక్ట్ చేసుకోవచ్చు. ఎంసెట్తో పని లేదు. ఇక వీళ్ళే ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ పెడతారనమాట. వీళ్ళే పేపర్ చేసుకొని వీళ్ళే టెస్ట్ కండక్ట్ చేసుకుంటారు. ఈ టెస్ట్ లో ఎవరికైతే మార్క్స్ మంచిగా వస్తాయో, పర్ఫార్మెన్స్ ఎవరైతే మంచిగా ఉందో వాళ్ళని మాత్రమే వీళ్ళ యూనివర్సిటీలోకి తీసుకుంటారు అనమాట. ఎంసెట్ లో వచ్చిన మార్కుల్ని బట్టి, ఆ ర్యాంకుని బట్టి ఇక్కడికి వాళ్ళు అలో చేయరు. వీళ్ళ సొంత టెస్ట్ లో మార్క్స్ తెచ్చుకోవాలి. మరి ఇది పెద్ద బాధ కదా. అదే డబ్బు లేని పేద పిల్లలు అయితే ఇంకా చాలా మంది పేద పిల్లలు టాలెంట్ ఉండి ఎంసెట్ లో మంచి ర్యాంకు, ఎఫ్సెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకుంటా ఉంటారు. మరి డీమ్డ్ యూనివర్సిటీలో ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఈ పేద పిల్లలు, టాప్ ర్యాంక్ వచ్చిన ఈ పేద పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి గవర్నమెంట్ ఆలోచించండి. మనకున్నయే తక్కువ, మన ఏపీలో మనకున్నయే తక్కువ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలే. అదే తెలంగాణలో అయితే మంచి టాప్ 25, 30 కాలేజెస్ కూడా ఉన్నాయి. మన ఏపీలో అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి ఈ 10 కాలేజెస్ డీమ్డ్ బాటల్లో నడవకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు దాని మీద చొరవ చూపి డీమ్డ్ గా మారకుండా చేస్తేనే మంచిదని. చాలా మంది పేద పిల్లలకి, టాలెంటెడ్ ఉన్న పిల్లలకి ఈ కాలేజీలో చదివి వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. చూడండి, విఆర్ సిద్ధార్థ కాలేజ్ గానీ అప్లై చేసుకున్న వాళ్ళది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ ఉందన్నమాట. శ్రీకాకుళంలో జిఎంఆర్ కాలేజ్ అట, అండ్ గాయత్రి విద్యా మిషన్ విశాఖపట్నం, తర్వాత ఎన్ఆర్ఐ కృష్ణా డిస్టిక్ లో, విఐటి గుంటూరు, చలపతి గుంటూరులో, క్విస్ ఒంగోలులో, ఆదిశంకర తిరుపతిలో, ఆర్జిఎం నంద్యాలలో, శాంతిరాముడు వైద్య కళాశాల ఇది సో నంద్యాల, మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ మదనపల్లిలో. సో ఇవన్నీ కూడా డీమ్డ్, ఈ మంచి కాలేజెస్ ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ కు మారబోతాయి. కాబట్టి స్టూడెంట్స్ మీరు కూడా మెయిల్స్ లో గవర్నమెంట్ కి మీరు అప్లై చేసుకోండి. ఇవి డీమ్డ్ యూనివర్సిటీగా మారొద్దు, ఇలాగే ఉండాలని. ఓకేనా? సో ఇది బ్యాడ్ న్యూసే, అయినా మీరు ఇది అయిందని నేను చెప్పట్లేదు, బట్ ఇట్స్ నాట్ 100%. కావద్దనే మనం కోరుకుందాం. ఓకేనా? సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక నుంచి నేను స్ట్రాటజీ వీడియోలు చాలా చేస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.